రోహన్ అనే ఒక చిన్న కుర్రాడుండేవాడు. అతను తన సాహసోపేతమైన స్వభావానికి మరియు దయతో నిండిన హృదయానికి ప్రసిద్ధి చెందాడు. ఒక మధ్యాహ్నం తన గ్రామం వెలుపల ఉన్న పురాతన శిథిలాలను అన్వేషిస్తున్నప్పుడు రోహన్ ఒక రహస్య గుహను కనుగొన్నాడు. అతనిలో కుతూహలం పెరగడంతో అతను జాగ్రత్తగా లోపలికి వెళ్లాడు. గుహలోపల మెరిసే స్ఫటికాల మధ్య రోహన్ ఇంతకు ముందెన్నడూ చూడని ఒక జీవి కనిపించింది. అది ఒక చిన్న డ్రాగన్, పెద్ద కుక్క కంటే పెద్దది కాదు. దాని పొలుసులు పచ్చరంగులో మెరిసిపోతున్నాయి మరియు దాని కళ్ళు కరిగిన బంగారు రంగులో ఉన్నాయి. డ్రాగన్ మెల్లగా బాధతో మూలుగుతోంది మరియు రోహన్ దాని రెక్కలో ఒక ముల్లు లోతుగా గుచ్చుకున్నట్లు గమనించాడు. రోహన్ మెల్లగా ఆ జీవి దగ్గరకు వెళ్లాడు, శాంతించే స్వరంతో మాట్లాడాడు. అతను జాగ్రత్తగా గాయపడిన రెక్కను పరిశీలించాడు మరియు స్థిరమైన చేతులతో పదునైన ముల్లును తొలగించాడు. చిన్న డ్రాగన్ కొంచెం కదిలింది కాని ప్రతిఘటించలేదు. దాని బంగారు కళ్ళు రోహన్పై స్థిరంగా ఉన్నాయి. ఆ రోజు నుండి ఒక అసాధారణ స్నేహం వికసించింది.